హలో ఆల్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ బీచ్ ఏదైతే ఉంటుందో ఇది ప్రైవేట్ బీచ్ యాక్సెస్ కదా. ఎవరైనా ఈ బీచ్కి రావాలి అంటే బయట వాళ్ళు ఎవరైనా రావాలి ఇక్కడ స్టే చేయట్లేదు అనుకుంటే సపరేట్ ఎంట్రీ ఉందన్నమాట. అది ఫెరీ తీసుకొని సపరేట్ బోట్ తీసుకొని మీరు వెళ్తే మీకు యాక్సెస్ ఉంటుంది. అది ఎట్లనో కూడా నేను ముందు ముందు మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఇక నార్మల్ పబ్లిక్ ఎవరైనా ఈ ప్యారడైజ్ బీచ్ని యాక్సెస్ చేయాలంటే ఫెరీ తీసుకొని ఆ ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాలి. ఇక్కడ ఫెరీ ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ యూనిక్ ఏందో తెలుసా, రివర్ అండ్ ఓషన్ పక్క పక్కనే ఉంటుంది అనమాట. బాగుందిలే. మనం ఈ ఫెరీ రైడ్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని ఈ ఫెరీ రైడ్ తీసుకొని మళ్ళీ ప్యారడైజ్ బీచ్కి పోయినామన్నమాట. అయితే నార్మల్గా మనం ప్రైవేట్ బీచ్ యాక్సెస్లో పోవడం వేరు, ఇలా ఫెరీ తీసుకొని పోవడం ఎక్స్పీరియన్స్ వేరు అనిపించింది. ఈ ప్యారడైజ్ బీచ్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వైట్ శాండ్ బీచెస్. మీరు కూడా చూస్తున్నారు కదా, చాలా క్లీన్గా ఉంది. ఇంతకీ ఇది ఎందుకు క్లీన్గా ఉందో తెలుసా, ఇక్కడ ఎంట్రీ ఫీజు ఉంటుంది, ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఒక 150 నుండి 300 వరకు పడుతుంది అనమాట. అందుకే చాలా తక్కువ మంది ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు కూడా. అయితే ఇక్కడ ATV బైక్ రైడ్స్ కూడా చేయొచ్చు. ఇక్కడికి వెళ్ళాలంటే బెస్ట్ టైం ఏంటో తెలుసా, ఈవినింగ్ 4 కలా వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఈ ప్యారడైజ్ బీచ్ నిజంగానే ఒక ప్యారడైజ్ అనే చెప్పొచ్చు.